రెండు చేతులు పైకెత్తి ప్రభు స్తోత్రం చెప్పడం అందరూ హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరొకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. స్తోత్రం చెప్పడం అందరూ హల్లెలూయా. మనము ఈ 10 వచనాలు ధ్యానించడానికి సమయము వీలు పడదు గనుక ఒక వచనము మీద మన గురి పెట్టుకొని కొద్ది మాటలు విందాం. 6వ వచనం చదవండి ఎవరైనా. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. చేతులు పైకెత్తి ప్రభు స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఈ మాటలు రాసింది యోహాను అనే భక్తుడు, ఆయన వేరు. ఆయన మరొక యోహానును గూర్చి 6వ వచనములో ఈ ఉదయకాలము మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇద్దరు యోహానులే గాని 6వ వచనములో ఉన్న యోహాను బాప్తిసమిచ్చే యోహాను అని మనము గ్రహించవచ్చు. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఆయనకున్న అద్భుతమైన సాక్ష్యం, దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడు, అతని పేరు యోహాను అనే మాట ఎంత ఆశ్చర్యాన్ని కలిగించే మాటగా ఉంది. ఈ గ్రంథాన్ని వ్రాసిన ప్రవక్తలు ఒక్కొక్కరు ఒక అద్భుతమైన దేవుని కొరకు నిలువబడి సంఘ పరిచర్యలు, వేల కొలది ప్రజలను దేవుని పాదాల యుద్ధకు నడిపించినటువంటి గొప్ప భక్తులే. కానీ ఈ భక్తునికి బాప్తిసమిచ్చే యోహానుకున్న ఒక అద్భుతమైన మాట, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు. ఇతని తల్లిదండ్రులు మనకు తెలియని వారు కాదు. బాప్తిసమిచ్చే యోహాను, ఎలిజబెత్, జకరియా. అందరూ చెప్దాం, బాప్తిసమిచ్చే యోహాను తల్లిదండ్రులు ఎవరు? ఎలిజబెత్ మరియు జకరియా అనే వృద్ధులైన పెద్దలు. వారు వృద్ధాప్యములో ఉండగా పుట్టిన వాడే ఈ బాప్తిసమిచ్చే యోహాను. ఇక్కడ మనము కొంత ఆలోచన చేస్తే, బాప్తిసమిచ్చే యోహాను ఎలిజబెత్ కడుపులో నుండి, జకరియా గర్భములో నుండి, లేక వారి ఇరువురి యొక్క దాంపత్యము ద్వారా వచ్చిన మనుష్యుడు అని చెప్పబడట్లా. హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చిన వాడని చెప్పబడుతుంది? దేవుని. చదువర్లు చెప్పాలి, ఎక్కడి నుండి వచ్చాడంట బాప్తిసమిచ్చే యోహాను? ఒక రకంగా మనము కూడా దేవుని పరలోకములో నుండే మనం ఈ లోకానికి వచ్చామని మరికొన్ని చోట్ల బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది. మనం ఈ లోకానికి పరలోకము నుండి వచ్చిన వారము. మళ్ళీ ఈ లోకములో మన యాత్రా జీవితం, భూనివాస జీవితం ముగించుకొని ఎక్కడి నుండి అంటే పరలోకము నుండి మనం వచ్చామో మళ్ళీ పరలోకానికే వెళ్ళిపోవాలి. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఈ మాట బైబిల్లో చాలా చోట్ల ఉంది. అబ్రహామే అన్నాడు, నేను భూమి మీద పరదేశిని, యాత్రికుని, విడవవలసిన స్థలం భూలోకం, నేను చేరవలసిన స్థలం పరలోకం అని అబ్రహాము అన్నాడు. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చానని అబ్రహాం కూడా ఒప్పుకుంటున్నాడు. పరలోకము నుండి భూలోకానికి నేను వచ్చాను, ఇక్కడే ఎప్పుడు ఉండేవాడిని కాను అని అబ్రహాం ఒప్పుకున్నాడు. నేను ఒక పరదేశిని, నేను ఒక యాత్రికుని, ఎంతో కొంత ప్రయాణము చేసి మరలా నేను దిగవలసిన చోటు, వెళ్ళవలసిన చోటు
పరలోకము అన్నాడు అబ్రహాం భక్తుడు. చాలా ధనవంతుడు, కోటీశ్వరుడు, విశ్వాసులకు తండ్రి, మంచి సాక్ష్యం కలిగిన వాడు. దేవుడే అతనిని నా స్నేహితుడైన అబ్రహాము అన్నాడు. అందరు చెప్దాం, ఏమని పిలిచాడు దేవుడు? నా స్నేహితుడైన అబ్రహాం. అంటే దేవునితో ప్రార్థనలో కూడా, ఇలాంటి ఆదివారము ఆరాధన సమయంలో కూడా చాలా విలువైన దేవుని యొద్ద గడిపే అలవాటు ఉంది గనక అబ్రహాముకు నా స్నేహితుడైన అబ్రహాం అని దేవుడు చెప్పాడు. ఆ భక్తుని నోట మనం వినగలం, నేను పరదేశిని, నేను యాత్రికుని. పౌలు భక్తుడు కూడా తిమోతికి రాసిన పత్రికలో అన్నాడు, మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమి తీసుకొని రాలేదు, ఈ లోకములో నుండి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని పోలేము అన్నాడు. ప్రసంగి 12లో మన్నైనది వెనకటి వలనే మన్నైపోతుంది, కానీ ఆ ఆత్మను మనకిచ్చిన దేవుని యొద్దకు చేరును అని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. బాప్తిసం ఇచ్చి యోహాను దేవుని యొద్ద నుండి వచ్చిన విషయం ఎంత గొప్ప సత్యము. ప్రసంగి గ్రంథం సొలొమోను అనే జ్ఞాని అయిన భక్తుడు ఇచ్చిన సత్యం, అది సేమ్ టు సేమ్. పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం సేమ్ టు సేమ్. మరియు అబ్రహాము భక్తుడు ఇచ్చిన మాట చాలా అద్భుతమైనది. నలుగురు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటే మనము కూడా దేవుని యొద్ద నుండి ఈ భూమి మీదికి వచ్చిన వారమే. భూమి మీద మనము జన్మించినప్పటి నుండి మరణించు వరకు మన యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆయన రుణమును తీర్చుకోవడానికి, భర్తనిచ్చిన రుణం, భార్యనిచ్చిన రుణం, ఉద్యోగాన్ని, పిల్లల్ని ఇచ్చిన రుణం, మనకేమిచ్చాడో బ్రతకడానికి ఆ రుణాన్ని తీర్చుకోవడానికి బాప్తిసం ఇచ్చి యోహాను చేసిన కొన్ని అద్భుతమైన పనులు మనం కూడా చేయాలి. చూడండి, ఆ భక్తుడు చేసిన మొట్టమొదటి పని 7వ వచనములో, బాప్తిసం ఇచ్చి యోహాను మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. వెలుగు అన్న మాట కాడ యేసు క్రీస్తు ప్రభువు అనే మాటను మనము చేర్చుకుంటే అక్కడ క్లియర్గా అర్థం అవుతుంది. ఇంకా కొంచెం పైన చూడండి, 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని, అంటే పాపములో ఉన్న మానవ జాతిని రక్షించడానికి పాపము లేని పరిశుద్ధుడైన యేసు వచ్చిన గాని భూమి మీద మనుషులు యేసును కనుగొనలేకపోతూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ నేను చెబుతానని బాప్తిసం ఇచ్చి యోహాను లోకమునకు వెలుగైన యేసును గూర్చి సాక్ష్యమిచ్చుటకు వచ్చాడంట దేవుని యొద్ద నుండి. చెప్పాలి, ఏమిచ్చుటకు వచ్చాడు? యేసు యొక్క జన్మము ఎంత విలువైందో, శిలువ మరణం ఎంత విలువైందో, ఆయన పునరుద్ధానం ఎంత విలువైందో, ఇప్పుడు ఆయన రాబోతున్న 2వ రాకడ ఎంత విలువైందో సాక్ష్యమిచ్చుటకు నేను వచ్చాను అన్నాడు. దాన్ని బట్టి మనం కూడా మనకు చేయబడిన ప్రతి మేలును బట్టి సాక్ష్యము ఇచ్చినట్లయితే సాతాను నోట్లో మట్టిని కొట్టిన వారం అవుతాం, దేవునికి గొప్పతనం తెచ్చిన వారం అవుతాం. ఆమేన్, హల్లెలూయా. ఎవరు రాస్తారు కానీ ఒక చక్కని పాట గుర్తుకొస్తుంది. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపడలే
ప్రభు ఉన్నాడు ఇక్కడ. ఈడచాలయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే నన్ను విడనాడినా ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా, నీవే. మనము కూడా ఈ భక్తునిలో ఉన్న మొట్టమొదటి అద్భుతమైన పని యేసును గూర్చి సాక్ష్యం ఇవ్వడం. మనము కూడా దాన్ని మనసునందు జ్ఞాపకం పెట్టుకొని వెళ్ళాలని ప్రభువునందు మిమ్మల్ని బలముగా మనవి చేస్తూ ఉన్నాను. అదే అధ్యాయములో పరిశుద్ధుడు భక్తుడు తన మాటలు మనకు తెలియపరుస్తూ 15వ వచనం ఒక మారు చదువుకుందాం. యోహాను ఆయన అంటే యేసు క్రీస్తు ప్రభువును గూర్చి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చువాడు నా కంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడాయనను అనియు ఎలుగెత్తి చెప్పాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసు ప్రభువు కంటే ఒక 6 మాసాల నుండి 10 మాసాలు సంవత్సరము ముందు పుట్టిన వాడు బాప్తిసం ఇచ్చు యోహాను. కానీ సువార్త ప్రకటించడానికి, నీళ్ళల్లో బాప్తిసం ఇవ్వడానికి మొదట దేవుని యొద్ద నుండి వచ్చిన తన పనులలో తన తర్వాత పుట్టిన వాడైనను నీళ్ళలో బాప్తిసము కొరకు బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి యేసు వచ్చినప్పుడు నా వెనక వచ్చుచున్న ఈయన ప్రముఖుడు, గొప్పవాడు. అందరు చెప్తాం ఎలాంటి వాడట? నాకంటే ప్రముఖుడు, గొప్పవాడు. సరే, ఆయన కంటే ముందు నేను పుట్టిన కానీ నాకంటే ముందు ఆయనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక చోట ఉంది, యుగాలు మారినా తరాలు మారినా యేసు మారడు, తరతరములకు యేసు ఒక్కటే రీతిగా ఉండును. చెప్పాలి, ఒక్కటే రీతిగా. ఆయన యుగాలకు ముందు, తరాలకు ముందు, ఈ లోకము సృష్టించక ముందే ఉన్నాడు. అది గ్రహించిన బాప్తిసం ఇచ్చు యోహాను నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఈ నీళ్ళలో బాప్తిసం పొందడానికి ఇప్పుడు నా దగ్గరికి వస్తున్న ఈయన నాకంటే ప్రముఖుడు, నాకంటే గొప్పవాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సాక్ష్యములో ఇంకొక సత్యం మనం చెప్పుకోవచ్చు. ఆయన తగ్గించుకుంటూ ఉన్నాడు, ప్రభువుని ఏం చేస్తున్నాడు? హెచ్చిస్తూ ఉన్నాడు. చెప్పడమాట, ప్రభువు ఏం చేస్తున్నాడు? హెచ్చిస్తూ ఉన్నాడు. తనను తాను తగ్గించుకొని ఆ మాట మాట్లాడడం చాలా అద్భుతమైన విషయం. ఇంకా 26వ వచనం అదే అధ్యాయములో, యోహాను నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరాయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో. ఇంకా మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఆయనే వయసులో పెద్దవాడైనను కానీ దేవునిగా గ్రహించి నా యేసయ్య ఇప్పుడు బాప్తిసం పొందడానికి వస్తున్నాడు, ఈయన ఎంతో గొప్పవాడు, ఈయన వేసుకున్న చెప్పుల వారుని విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ఆయన బిడ్డలమైన మనం కూడా ఎంతో చదువు, ఎంతో మనకు సంస్కారము, కొంత ప్రభువు నమ్మిన
అనేక సంవత్సరాల సీనియారిటీ ఉన్న బిడవైనను నీ తర్వాత వచ్చే బిడల కొరకు నువ్వేం చేయాలి? బాప్తిసం ఇచ్చే యోహాను యేసును హెచ్చించినట్లే నీ తర్వాత వచ్చే బిడలను కూడా తగ్గింపు మనసుతో పలకరించి, నీలో దేవుడు ఎంత తగ్గింపు మనసునిచ్చాడో దానిని వారికి తెలియపరిచే విధమైన ప్రవర్తించాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక చోట మన 3 మందిరాలలో విన్నాను. ఏ అమ్మాయి, నేను మీకంటే 10 ఏళ్ల క్రితమే నమ్ముకున్న బిడ్డను, అయ్యగారే నాకు బాప్తిసం ఇచ్చాడు, నాకు నువ్వు ప్రేలాడు చెప్పాలని తెలియదా అన్నదంట ఆమె. హల్లెలూయా. ఆ యవనస్తురాలు నాతో చెప్పి బాధపడ, అయ్యా ముందు నమ్ముకున్నోళ్ళకు వెనక నమ్ముకున్నోళ్ళు ప్రేలాడు చెప్పకపోతే పాపమా అన్నది ఆమె. హల్లెలూయా. పాపమేం కాదురా, అసలు ఆమె అట్లా కోరుకోకూడదు. నీవు ప్రేమించి గౌరవించి ప్రేలాడ అంటే ఆమెకు శుభం, కానీ ఆమె కోరుకుంటుంది గనక ఆ విషయాన్ని నువ్వు లోతుగా తీసుకోబాకమ్మా. ఆత్మీయ వయసులో 10 ఏళ్ళు పెద్దదే కావచ్చు, కానీ అందరి ఎదుట అందరము సమానమే అని చెప్పాను. ఆమె. హల్లెలూయా. సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమస్త మానవ శ్రమానుభవము సమస్త మానవ శ్రమమును, సమస్త మానవ శ్రమానుభవము సహించి వహించి ప్రేమించగలని, సహించి వహించి ప్రేమింపగలని సమానులెవరు ప్రభో, నీ సమాను. ప్రభు స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా. ఆయనే మన కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారే పశువుల పాకలో మన కొరకు రొచ్చు రోత గలీజు వాసన కలిగిన కంపు కొట్టే స్థలములో ఆయన మన కొరకు తగ్గించుకుని అక్కడ పుట్టాడు ఆయన. కానీ ఆయన పరమాత్ముడుగాను పరభూలోకములకు సర్వశక్తిమంతుడుగాను ఈ లోకానికి వచ్చిన రోజే క్రిస్మస్. తను తాను తగ్గించుకున్నాడు. తను తాను గొప్పవాడు అనిపించుకోవాలంటే కోటీశ్వరులలో పుట్టాలి ఆయన. అలా పుట్టాడా చెప్పండి? అలా పుట్టలేదు ఆయన. ఒక బీదరాలు, పేదరాలు, మంచి పరిశుద్ధురాలు, దేవుని వలన సాక్ష్యము కృప పొందినదైన పరిశుద్ధురాలైన కన్యమరియ గర్భము గుండా మనకు పుట్టిన ఆయన తను తాను తగ్గించుకున్న శిష్యులను 12 మందిని ఒకరోజు మేడగదిలో కూర్చుండబెట్టుకొని బేషన్లో, స్టీల్ బేషన్లో నీళ్లు పోసుకొని నడుముకు తువాలు కట్టుకొని 12 మంది శిష్యుల కాళ్ళు గడిగాడు ఆయన. ఎంత తగ్గింపు ఉండాలి? చాలా తగ్గింపు ఆయనకుంది యేసయ్యకి. ఇద్దరిలో మనం ఆ లక్షణాలు చూడగలం. బాప్తిసం ఇచ్చే యోహాను, యేసయ్య చెప్పుల వారిని విప్పుటకైనను నేను పాత్రుణ్ణి కాను. మాట్లాడండి, పాత్రుణ్ణి. మనం కూడా ఆ మనస్సును కలిగి ఉండాలంటారా వద్దంటారా? ఎంతో పెద్దదానివై ఉండొచ్చు, పెద్దవాడివై ఉండొచ్చు, కానీ ప్రభు సంఘం ఎదుట, ప్రభు బిడ్డల ఎదుట నీవు తగ్గించుకుని, నన్ను నేను తగ్గించుకొని ప్రభు దగ్గరకు అనేకులను ఆకర్షించుదా. బాప్తిసం ఇచ్చే యోహాను చేసిన మరొక అద్భుతమైన తన కార్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 7వ వచనములో ఆ మాట మనము చూడగలం. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా యేసు ప్రభు నందు
అనేకులు విశ్వసించులాగున దేవుని యుద్ధ నుండి నన్ను పరలోకపు తండ్రి పంపాడు అన్నాడు యోహాను భక్తుడు. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఇక్కడ ఉన్న మీరు నేను బాప్తిస్మం పొంది 30 ఏళ్ళు కావచ్చు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి 40 ఏళ్ళు కావచ్చు. కానీ మన కుటుంబములో ఉన్నవారందరూ, మన పొరుగు వారిని కూడా మన ద్వారా ప్రభు పాదాలకు ఎంత మందిని అంకితం చేశామో మన ఆత్మకు, దేవుని ఆత్మకే మనము అప్పగించుకుందాం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పరలోకానికి వెళ్ళినప్పుడు నన్ను మిమ్మును దేవుడు అడిగే ఒక సువిశాలమైన కోరిక, నా కొరకు భూలోకములో నువ్వు బ్రతికి తిరిగి పరలోకానికి వచ్చావు, నువ్వేమి తెచ్చావు నా కొరకు అని దేవుడు అడుగుతాడు. అడిగినప్పుడు 4 ఇళ్ళు సంపాదించుకున్నాను, 100 ఎకరాలు సంపాదించుకున్నాను, అపార్ట్మెంట్లు నేను కట్టి ఓనర్నయ్యాను, వెండి బంగారాలు, కార్లు ఎన్నో సంపాదించాను అంటే అవన్నీ భూలోకములోనే పనికొస్తాయి, విడిచిపెట్టావు. పరలోకానికి ఏం పట్టుకొచ్చావని దేవుడు మనల్ని తప్పకుండా అడుగుతాడు. ఆయన కోరేదేమి